ది లాస్ట్ కాల్ రహస్యపు హత్య. ఒక చల్లని రాత్రి హైదరాబాదులో ఒక యువతి హారిక తన ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కు కాల్ చేసింది. అది అర్ధరాత్రి 11:45. ఆమె వణుకుతూ చెప్పింది, సార్, నన్నెవరో ఇంటి బయట ఫాలో అవుతున్నారు. ప్లీజ్ త్వరగా రండి. అంతలో కాల్ అకస్మాత్తుగా కట్ అయింది. 2 నిమిషాల లోపలే పోలీసులు అనిత ఇల్లు చేరుకున్నారు. కానీ తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంది. విండోలు మూసి ఉన్నాయి. వారి తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళగానే అనిత నేలపై రక్తపు కుండలో పడిపోయి ఉంది. హత్య అయి ఉంది. అయితే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆమె చేతిలో మొబైల్ ఇంకా ఆన్లోనే ఉంది. మళ్ళీ కాల్ రికార్డ్ చూసినప్పుడు చివరి నెంబర్ ఆయన బాయ్ ఫ్రెండ్తో రాహుల్దే. పోలీసులు రాహుల్ని పట్టుకొని అడిగారు. అతను అన్నాడు, నేను ఆ సమయంలో ఆఫీసులో ఉన్నాను. సీసీటీవీ కూడా ఉంది. నేను ఆమెకు కాల్ చెయ్యలేదు. ఇన్వెస్టిగేషన్లో మరో ట్విస్ట్ బయటపడింది. ఫోన్ కాల్ నిజంగానే వాయిస్ క్లోనింగ్ యాప్ ద్వారా జరిగింది. అనితకు దగ్గరలో ఉన్న ఒక పాత ఫ్రెండ్ ఆమె వారసత్వం కోసం ఈ టెక్నాలజీ వాడి రాహుల్ని ఫ్రేమ్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఒక చిన్న తప్పు వలన ప్లాన్ బట్టబయలైంది. ఫోన్లో రికార్డింగ్ ట్రైన్ సైరన్ శబ్దం వినిపించింది. కానీ ఆ సమయంలో ఫోన్ కాల్ రికార్డింగ్లో ట్రైన్ సైరన్ శబ్దం వినిపించింది. కానీ రాహుల్ ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్నాడు. ట్రైన్ దగ్గర లేడు. చివరికి అసలు నిందితుడు ట్రైన్ దగ్గర నివసించే ఆ ఫ్రెండ్ అని పోలీసులు రుజువు చేశారు. ఓకే, ఇలాంటి మరిన్ని మిస్టరీ స్టోరీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్.